आपको स्कूटी चलाना आता नहीं? हाँ, इसलिए ये चलाने नहीं आ रहा. బైక్ ప్రాబ్లం ఏంది, అసలు ఎందుకు అయింది, ఏమైంది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. కేటీఎం వాళ్ళు ఎందుకో మరి అట్లా చేస్తున్నారు అంటే, మంచి సేల్ అవుతున్నాయి బైక్స్, అన్నీ మంచిగానే ఉన్నాయి, పర్ఫార్మెన్స్ పరంగా అన్నీ మంచిగానే ఉంటాయి. దీనివి ఎందుకో సర్వీస్ అనగానే చాలు, మన స్పేర్ పార్ట్స్ పోయినా మస్తు టైం తీసుకుంటారు. ఫైనల్ అయితే మన బైక్ని అయితే బీచ్కి తీసుకొని వచ్చేసినాం. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనలీ ఆఫ్టర్ 20 days తర్వాత మన బైక్ అయితే వచ్చేసింది అనమాట నిన్న నైట్. సో పొద్దున్న లేవగానే ఒక షార్ట్ రైడ్ అయితే వెళ్తున్నాం నేను వినయ్. సో రైడ్ ఎక్కడికనంటే మొత్తం తర్వాతకి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ అయితే బైక్ ప్రాబ్లం ఏంది, అసలు ఎందుకు అయింది, ఏమైంది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో మనకు వెనకాల వచ్చేసి బేరింగ్ ఉంటుంది, రేర్ బేరింగ్ మొత్తం పగిలిపోయింది అనమాట రన్నింగ్లో. నేను ఆల్రెడీ ప్రాబ్లం ఉందని చెప్పి సౌండ్ వస్తుందని షోరూమ్కి విజిట్ అయినా, వాళ్ళు సర్వీస్ సెంటర్ వాళ్ళు అయితే చేసినారు కానీ మళ్ళీ రిపీట్ అయింది సేమ్ సౌండ్. సో నేను మళ్ళీ షోరూమ్కి వెళ్తుంటేనే మొత్తం ఒక 40 kilometers మధ్యలోనే రన్నింగ్లోనే పగిలిపోయింది అనమాట. ఇది మొత్తం నాకు అర్థం కూడా కాలేదు అసలుకి ఏమవుతుంది అనేది. అది పగిలినందుకు రన్నింగ్లో క్యాలిబర్ డ్యామేజ్ అయింది, ఈ సెన్సార్ పోయింది, ఈ రింగ్ పోయింది, డిస్క్ ప్లేట్ ఖరాబ్ అయింది, మొత్తం హబ్బు మొత్తం ఖరాబ్ అయింది. సో మనకి అన్నీ ఫెయిల్ అయిపోయినాయి, ఇక ఏబిఎస్ అవేం పని చేయట్లే ఇంకా. సో షోరూమ్కి వెళ్తే 20 days పట్టింది ఈ పార్ట్స్ అన్ని రానికి, ఇష్యూ మొత్తం రేజ్ చేసి అంత కన్ఫర్మ్ అయ్యి బిల్లింగ్ అయ్యి పార్ట్స్ రానికి మనకి, ఎందుకంటే వారంటీలనే క్లెయిమ్ అయిపోయింది మొత్తం. సో నియర్లీ ఒక 40K వరకు అయ్యి ఉండొచ్చు బిల్లింగ్ అయితే, ఎందుకంటే మనకి ఈ వీల్ ఒక్కటి వచ్చేసి మ్యాక్ వీల్ 25,000 ఉంది, దానికోసం ఎన్ని డేస్ పట్టింది, మిగతా అన్నీ జల్దీ వచ్చినాయి అంట కానీ. సో అది ప్రాబ్లం. ఇప్పటివరకు అయితే మంచిగా ఉంది, మరి చూడాలి, ఒక షార్ట్ రైడ్ ఇప్పుడు పోతున్నామో ఏందనేది తెలుస్తుంది. బండి తెచ్చినాక అయితే ఎటు వెళ్ళాలి నేను. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్. ఈ రైడ్ వచ్చేసి నియర్లీ అప్ అండ్ డౌన్ ఒక 500 kilometers ఉంటుంది అనమాట. దా పోదాం. ఏందో ఇన్ని రోజుల్లో అయ్యిందో ఏదో అయిపోయింది, ఇప్పటి నుండి అయినా కొంచెం ఏం కాకుండా మంచిగా ఉంటే ప్రశాంతంగా రైడ్ చేసుకుంటాం. లిటరల్లీ చెప్తున్నా, ఈ బండి పార్ట్స్కి ఏమైనా ఖరాబ్ అయినాయి అంటే మాత్రం అఫోర్డ్ చేయలేము అసలుకి, అంత ప్రైస్ ఉన్నాయి. బయట పార్ట్స్ ఓకే కానీ ఇంజన్ రిలేటెడ్ కానీ మన స్పేర్ పార్ట్స్ అట్లా జస్ట్ మ్యాక్ వీల్ 25,000 ఉందంటే అర్థం చేసుకోండి. పొరపాటున నా చేతిలో అయ్యి ఉంటే మాత్రం బిస్కెట్ అంతా. సో అసలుకి ఆ ఇష్యూ అయితే రేర్, అసలుకి రాదు, అసలుకి 99% రాదు. అది దరిద్రం చూడండి, నా బండికే వచ్చింది అదేందో. సో అయ్యింది ఏదో అయిపోయింది, అంతా కథం, ఇంకా అన్నీ మర్చిపోవాలి, ఇక ప్రశాంతంగా రైడ్ చేసుకుందాం మనం. సో అది ప్రాబ్లం అనమాట. నేను యాక్టివ్ వండుకున్నా అంటే ఎన్ని డేస్ నాకే బాధ అయింది అసలుకి. బండి షోరూంలో పెట్టి నేను ఇంటికాడ అంతా పిచ్చి వేసింది, అది ఏదో అయినట్టు అనిపించింది నాకైతే. కేటీఎం వాళ్ళు ఎందుకో మరి అట్లా చేస్తున్నారు అంటే, మంచిగా సేల్ అవుతున్నాయి బైక్స్, అన్నీ మంచిగానే ఉన్నాయి, పర్ఫార్మెన్స్ పరంగా అన్నీ మంచిగానే ఉంటాయి. దీనివి ఎందుకో సర్వీస్ అనగానే చాలు, మన స్పేర్ పార్ట్స్ పోయినా మస్తు టైం తీసుకుంటారు, జల్దీ పంపించారు అసలుకి. అదొక్కటే నచ్చింది నాకు కేటీఎంలో. ఏమన్నా అయితే జల్దీ సాల్వ్ చేసి ఇయ్యారు ప్రాబ్లమ్ని, టైం తీసుకుంటారు. రైడ్ వచ్చేసి ఈరోజు మనం చీరాల బీచ్కి వెళ్తున్నాం అనమాట. బైక్ ఇంతవరకు బీచ్ చూపెట్టలేగా, సో బైక్కి బీచ్ చూపిద్దామని తీసుకొని పోతున్నా. కొంచెం ప్రశాంతంగా ఉంటుంది బీచ్ అయితే, తర్వాతకి మంచిగా రైడ్స్ ప్లాన్ చేయొచ్చు అని చెప్పేసి అట్లా సరదాగా ఇప్పటివరకు మంచి రైడ్ ఎటు కొట్టలేగా బండి తీసుకున్నా కానీ అని చెప్పేసి బీచ్కి తీసుకెళ్తున్నా అనమాట. దగ్గరనే 250, 500 అయిపోతుంది అని చెప్పేసి వెళ్తున్నాం ఇంకా. సో చాలామంది నన్ను బైక్ రివ్యూ చేయమని అడుగుతున్నారు. సో నాకు పెద్ద రివ్యూ వీడియో చేయాలని ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ బైక్ తీసుకోకముందుకే చేసిన. సో ఇక మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి అనుకుంటున్నాం. సో ఒకటే మాట లేదు, ఏంటంటే బైక్ పవర్ విషయానికి, కంఫర్ట్, ఈ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఎక్సలెంట్ అసలుకి, నో మాటల్. కొన్ని డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయంటే, అప్పుడప్పుడు ఈ మిర్రర్ దగ్గర వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఇక్కడ ముందు పాట్ల ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి. ఒక్కొక్కసారి ఆ నెంబర్ ప్లేట్ నుంచి వస్తున్నాయి, అది కూడా 3000, 4000 RPM మధ్యలోనే. మిగతా అంత వదిలేసి ఆల్ గుడ్. ఇక మరీ ఇక చిన్న అంటే ఏ బైక్లైనా ఉంటాయి కామన్ ఇష్యూస్ అవి, కానీ పర్టికులర్గా చెప్పాలంటే ఏం లేదు. సీట్ కొంచెం కంఫర్ట్ ఇస్తే బాగుంటుండే, మొత్తం ఎట్లా అంటే ఆఫ్ రోడ్కి ఇచ్చినట్టే ఇచ్చేసండి సీట్ పొజిషన్ వచ్చేసి. ట్రావెలింగ్ పోయినప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట. సో అందుకనే ఎక్స్ట్రా యాడ్ ఆన్ యాక్సెసరీస్లో వీళ్ళు లోవర్ ఫెండర్, ఇంకా సీటు, సెంటర్ స్టాండ్, ఇంకా కొన్ని పెట్టినారు. సో మనకు కావాల్సినవి తీసుకోవచ్చు. ఇక ఏదో బైక్కే ఇస్తే బాగుంటుండే, మళ్ళీ వీటికి ఈజీగా 10,000 ఉన్నాయి. హెడ్లైట్ ప్రొటెక్టర్ కూడా ఉంది దాంట్లో, అన్నీ కలిపి ఒక 10,000, 12,000 ఉన్నాయి అనుకుంటా. సో మనకు అవసరం వచ్చే ఏందో స్టాక్ వచ్చినప్పుడు చూసి తీసుకోవాలి ఇంకా. సో మైలేజ్ కూడా చెప్పాలంటే చూడండి, ఇప్పుడు నేను 70-80 మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నా, 29 ఇస్తుంది. మైలేజ్ అయితే
ఇది 400 cc నాకైతే పర్లే మంచిగానే ఇస్తుంది, బ్యాడ్ అని ఏం చెప్ప, మంచిగా ఇస్తుంది మైలేజ్ మాత్రం, నో కాంప్రమైజ్. ఎట్లా కొడితే అట్లా ఇస్తుంది మైలేజ్. మొత్తం టాప్ 140 150 మెయింటైన్ చేసుకుని వస్తే 25 ఇస్తుంది అంతే. నాకు 22 కంటే తక్కువ ఎప్పుడు వెళ్ళా బైక్ తీసుకున్న కానండి. సిటీలో 22 23 వస్తుంది నాకైతే. ఇట్లనే హైవేలో 110 120 ఇట్లా క్రూజ్ చేసుకుంటే 30 వస్తుంది. చాలు మనకి ఇంత పెద్ద బండి అనుకున్నప్పుడు మైలేజ్ విషయంలో పట్టుకోవద్దు బండి అట్లా, మైలేజ్ ఇస్తలే అది అని చెప్పేసి. సో అంతే, నాకు ఇంకేం ప్రాబ్లం లేదు. నాకు ఒక్కటే ప్రాబ్లం, అసలు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కేటీఎం బండ్లకి, అదొక్కటే. నాకు ఆ ప్రాబ్లం మాత్రం ముందు నుంచి సౌండ్ వచ్చింది అంతే, అక్కడ ఏం ఖరాబ్ కాలేదు పార్ట్స్. ఆల్రెడీ నేను వెళ్ళినా చూపించినా ఏం కాదని చెప్పారు. మళ్ళీ ఎగైన్ వస్తుందని చెప్పేసి బండి ఇంట్లోనే పెట్టిన 1 వీక్. జస్ట్ హైదరాబాద్ పోయే గ్యాప్లో 40 కిలోమీటర్స్లో అదంతా అయింది. నాకు అది సౌండ్ కూడా రాలేదు. అది వెనకాలే ఇట్లా బండి ఊతుంది, తిరిగి చూస్తే మొత్తం పొగలు వస్తుంది. డిస్ప్లేట్ మొత్తం రాసుకొని పోయి క్యాలిబర్కి. అప్పుడు ఆపి చూస్తే అంతా ఆగమాగం చిత్త అయినాయి, పనికి రాకుండా పార్ట్స్. సో అదనమాట. మీరు కూడా కొంచెం రైడ్కి వెళ్ళినప్పుడు, లాంగ్ రైడ్స్ కొట్టేటప్పుడు చూసుకోండి జర బైక్ 200-300 కిలోమీటర్స్కి ఆపినప్పుడు. ఎందుకంటే ఎప్పుడు ఏమయ్యేది తెలియదు, బండి కొడుతున్నావా పోతుందా అని కాకుండా చూసుకోవాలి జర. ఎంత స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాం అనుకంటే ఆ స్పీడ్కి ఆ టైంకి కంట్రోల్ చేస్తున్నామా లేదా చూసుకోవాలి. సో రైట్, ఇక్కడ షార్ట్ బ్రేక్ తీసుకొని అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసినాం. మళ్ళీ అగైన్ స్టార్ట్ అయిపోతున్నాం. ఇంటి దగ్గర నుండి 50 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత టిఫిన్ చేసినాం. ఇంకా ఇక పోతా ఉంటే ఆగబుద్ధి కాదని చెప్పేసి ఇప్పుడే బ్రేక్ తీసుకొని తినేసినాం. మళ్ళీ డైరెక్ట్ అక్కడికి పోయినాకనే ఆగేది, ఇక మధ్యలో ఏం లేవు స్టాప్స్. పెట్రోల్ కూడా ఫుల్ ట్యాంక్ ఉంది మనకి, నో వరీస్, లెట్స్ గో. ఇప్పుడైతే మన తెలంగాణ బార్డర్ అయితే క్రాస్ అవుతున్నాం. బ్రిడ్జ్ కూడా ఇప్పుడే అయిపోయింది. పోలీస్ చెక్ పోస్ట్ వస్తున్నా. కంఫర్టే ఉంటుంది సార్, పర్లేదు. చిరాల బీచ్కి. ఓకేనా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. ఏం అడగలేదుగా, అట్లా ఉంటుంది మనతోని. ఇప్పుడైతే నర్సరావుపేట డైవర్షన్ అయితే తీసుకొని లెఫ్ట్కి వస్తున్నాం అనమాట. ఇదంతా సింగిల్ రోడ్ ఉంటుంది, ఆగమాగం స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. వెహికల్స్ కూడా బస్సెస్ లారీలు ఎక్కువ పోతాయి అనమాట ఈ రూట్లో. ఇంకా నైట్ టైం అయితే డేంజర్ పోతాయి, డే టైంలో ఏమో. కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ నుంచే నైట్ పోయినాం అనమాట చిరాలకి, ఈసారి డే టైంలో పోతున్నాం. సో ఇంతకుముందు మేము వచ్చినప్పుడు చిలకలూరుపేట నుండి మొత్తం అట్లా తిరిగేసి వచ్చినాం. ఈ రోడ్ ఓపెన్ కాలేదన్నమాట. సో ఇప్పుడు ఊర్లోకి రాకముందుకే రైట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ ఫ్లైఓవర్ ఎక్కాలన్నమాట. ఇది రీసెంట్ ఓపెన్ అయినట్టుంది, మంచిగా ఉంది రూట్. లేకుంటే ఆ ఊరు మొత్తం తిరగాలి అదంతా. రోడ్ బాగుంది, ఒకసారి టాప్ స్పీడ్ చెక్ చేద్దాం. ఇప్పుడైతే చీరాలకైతే ఎంటర్ అయినాం. అవుట్స్కట్స్ నుండి తీసుకొని వచ్చింది. రైల్వే బ్రిడ్జ్ ఉంది రాగానే ఫస్ట్. ఈ నుండి ఇంకా 8 కిలోమీటర్స్ అయితే బీచ్ అనమాట మనకి. అందరు వింత చూస్తారు మొత్తం. ఇంతకుముందుకు వచ్చిన దగ్గరికి వచ్చినాం మళ్ళీ సేమ్ ప్లేస్. చీరాలలో ఓడరేవ్ అనుకుంటా దీని పేరు. చక్కగా వల్కనికి కూడా వస్తలే నాకు. ఫైనల్ అయితే మన బైక్ని అయితే బీచ్కి తీసుకొని వచ్చేసినాం. ఎట్లయినా చేసి బీచ్కి పోవాలని చెప్పేసి బైక్ కాగానే ఫస్ట్ ఇడికే వచ్చినా అనమాట. సో వాటర్లో అయితే తీసుకోవాలనుకోవట్లేదు నేను, ఎందుకంటే మొత్తం సాల్ట్ వాటర్గా అంత ఖరాబ్ అవుతుంది ఇక మొత్తం వాటర్ పడ్డాయి అంటే. సో అందుకే దూరం పెట్టిన, ప్రతిసారి మంచిగా వాటర్ దగ్గర పెడుతుండే. సో దూరం పెట్టిన, డన్. మంచిగా కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకొని
ఒకసారి ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని పోవాలి. ఇక మంచిగా ఆడ కూర్చోనికి కూడా ఒక స్పాట్ ఉంది, అడిగే కూర్చుంటే సెట్. సరదాగా టైం స్పెండ్ చేసాం అనమాట. ఇక్కడ మంచిగా ఉంది, పీస్ఫుల్. ఇక్కడ అంటే మొత్తం గలీజ్ చేసి కానీ ఇక్కడ మంచిగా ఎవ్వరు ఉండరు, ప్రశాంతంగా ఉంటుంది, క్రౌడ్ ఉండకుండా. జస్ట్ ఎంట్రన్స్ దగ్గరనే క్రౌడ్ ఉంటుంది అనమాట. అందరూ వాళ్ళకి ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళారు, మనకు బైక్స్ కాబట్టి. ఓ ఎన్ని దారులు సారి అమ్మో బాబోయ్, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు మనకి. వ్యూ బాగుంది కదా. సో రైట్, ఇక్కడికి వెళ్ళైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా మేము వేరే బీచ్కి పోవాలి. ఇక రామాపురం బీచ్ అనమాట. అది ఎటు సైడ్ ఉందో తెలియదు, బయటికి వెళ్ళినాక లొకేషన్ పెట్టుకోవాలి. నాకు ఈ బండి చేతిలో పెట్టుకొని మంచి అల్లకపోవాలని ఉంది, కానీ డ్రెస్ ఎక్స్ట్రా తెచ్చుకోవాలి. అన్నీ తడుస్తాయి, బండి మొత్తం ఆగమం అవుతుంది సాల్ట్ వాటర్కి అని చెప్పేసి పోతలే. యూనో సేమ్, ఆల్ బైక్ సేమ్, బట్ ఇట్ హ్యాస్ మోర్ పవర్. ఓకే ఓకే. If any problem, press the clutch and stop. ये ब्रेक है ना? ये फ्रंट ब्रेक. ये ब्रेक है. हाँ वो क्लच है. अच्छा ठीक. ये ब्रेक है ना? इधी ब्रेक. हाँ तेलुगु अच्छा. इधी फ्रंट ब्रेक, ये फ्रंट ब्रेक, ये पीछे का ब्रेक, ये दबाना. अभी स्टार्ट करो. स्टार्ट में है. तो उसमें आगे जाओ. क्लच पकड़ के गियर डालो. चलाने आता आपको? हाँ क्लच उधर है. हाँ स्टार्ट नहीं हो रहा ना? रेस नको दो, खाली क्लच पकड़ के गियर डालो. ये ना? हाँ सॉरी स्टार्ट करो. अटक गया? नहीं मिट्टी में अटक गया है. नहीं हाँ मैं रुको, मैं पकड़ दूँ. थोड़ा आगे करके. थैंक यू ब्रो. क्लच पकड़ के स्टार्ट करो थोड़ा से, ये एक्सीलेटर नको दो. आपको स्कूटी चलाना आता नहीं? हाँ इसलिए ये चलाने नहीं आ रहा. स्टार्ट हो रहा मगर क्लच धीरे से छोड़ना, एक्सीलेटर नहीं देना. हाँ वो सच स्लो, एक्सीलेटर नको दो. एक बार खाली यहाँ से हाँ वहाँ पे चला देती हूँ. हाँ चला दो मगर ऐसा स्ट्रेट जाना. टर्न ले लियो. कर ले तो स्किड हो जाता. आपको नहीं आ रहा ना सीधा, आप उतना स्पीड जाए तो मेरे को डर हो जा रहा. नहीं डोंट वरी, रिलैक्स, ट्रस्ट मी. नया गाड़ी खाली 1 महीना हुआ लेके. ट्रस्ट मी. ओके ओके. इफ एनी प्रॉब्लम जस्ट प्रेस द क्लच. ఓకే ఓకే. చెప్పాలంటే ప్యాక్ అయినా నాకు మాత్రం అదేగా కూర్చోబడ్డా నాకు మాత్రం పీజీలు అవుట్ అయినాయి. బండి అటు తీసుకో ఉరుకుతుంటే. బైక్స్ ఆడబెట్టి నడుచుకుంటూ పోతున్నాం చూడు. ఫస్ట్ టైం బీచ్కి బైక్స్ లేకుండా పోవడం. దీంట్లో కలవ లేదనమాట బైక్స్. దీంట్లో తిరుగుతూ ఉంటుంది, ఎక్కువ ఉందన్నమాట. ఇటువంటి ప్లాస్టిక్ వేసి మొత్తం ఖరాబ్ చేస్తారు ఎన్విరాన్మెంట్ని. ఒక డస్ట్బిన్ ఏదో ఒకటి అరేంజ్ చేస్తే మంచిగా ఉంటుండే. సరే పోనీ ఇక్కడ అంటే ఉంది చెత్త, అంత ఎవరు ఉండరు. ఆడ కూడా అంతా అదే చెత్త. రోజుకి ఘోరం అవుతున్నాయి గైస్ అంతా. వాడు కూడా ఎట్లా పండి పొరలాడుతున్నది దాంట్లో. ఈ నుంచి ఆడికి మేము ఇందాక చూసినలాగానే ఉంది ఇక్కడ బీచ్ కూడా. కానీ ఏదో రామాపురం బీచ్లో మొత్తం రాళ్ళు ఉంటే మంచిగా కూర్చోవచ్చు అనుకుంటే వీడికి వచ్చి చూస్తే ఏం లేదు. లాస్ట్కి బండి కూడా రాణిస్తలేరు గైస్. హలో హలో నాకుడేనా నువ్వు కూడా మొత్తం? రే రే అయ్యో అయ్యో, మా రోమియోన్ లెక్కనే ఉంది ఇది కూడా. ఏం పేరు బ్రో దీని పేరు? షీరో. సో ఇప్పుడైతే లంచ్ కూడా చేసినాం అనమాట. సేమ్ లాస్ట్ టైం వచ్చిన రెస్టారెంటే, మిస్ అమ్మ ఫ్యామిలీ రెస్టారెంట్. ఇది పక్కనే ఉంది. ఇది చూడంగానే గుర్తుకొచ్చింది, అరే లాస్ట్ టైం వచ్చినాం అని చెప్పేసి. సో ఇంకా ఏం వెతకకుండా మళ్ళీ ఇళ్ళకి వచ్చినాం అనమాట. తిన్నాం, అయిపోయింది టైం 4:52 అవుతుంది. చిన్న వెళ్తే మనం 9 వరకు ఇంటికి పోవచ్చు నెమ్మదిగా. మంచిగా ఉందా వెనకాల? కంఫర్ట్ ఉందా? ఓకేనా?
ఎన్ని కిలోమీటర్స్ కూటావు ఆపకుంటే? ఎన్ని కిలోమీటర్స్ కూర్చోగలుగుతావు ఆపకుంటే? 200 దాకా కూర్చోవచ్చా? ఇంకా బ్యాగ్ వేసుకొని కూర్చున్నావు నువ్వు బాగానే. ఈ రైడ్కి మొత్తం వాడే ఫోటోగ్రాఫర్ మనకి అఫీషియల్. పోస్ట్ రీల్స్ అన్నీ చూడాలంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూసి ఫాలో అవ్వండి. అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో మనకి, యూట్యూబ్ కంటే ఫాస్ట్. నేను ఇక్కడ వీడియో పెట్టేది కూడా అలానే లింక్ వస్తుంది ఫస్ట్. ఈ చీరాల టౌన్ మొత్తం ఇరుకిరికి అనిపిస్తుంది ఎందుకు. ఏడికి పోయినా ఒక ఫ్రీ స్పేస్ రోడ్డే ఉండదు అసలుకి, ఇవన్నీ ఇంతే ఉంటాయి ఇరుకిరుకు. అటు ఇటు షాపులు ఉంటాయి, మధ్యలో వెహికల్స్ పార్కింగ్ చేస్తారు, అటు వెహికల్స్ ఇటు వెహికల్స్ అంతే. సో హైవే కూడా ఎక్కేసినాం, మనకి ఇంకొక హాఫ్ అన్ అవర్ 40 minutes అయితే లైట్ కూడా పోతుంది. సో అందుకనే మనం ఈ వీడియో ఎండ్ చేసుకుందాం ఇక్కడికి. సో యాక్చువల్గా నేను బీచ్కి వద్దామని అనుకోలే అసలుకి, డైరెక్ట్ బండి ఆగానే ఆంధ్ర రైడ్ వెళ్ళే ప్లాన్ ఉండే. సో ఇది సెట్ అయిందా కాలేదో ఒక 500 kilometers అట్లా వెళ్ళి టెస్ట్ చేద్దామని చెప్పేసి ఇటు వచ్చాను అనమాట. కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, ఎట్లా ఈ బైక్తో బీచ్కి ఒక్కసారి కూడా పోలే అని చెప్పేసి తీసుకొద్దాం బైక్ని అని చెప్పేసి అట్లా వచ్చిన అనమాట. సో ఇంకా మ్యాక్స్ నాకు తెలిసి ఇంకా 2-3 daysలో ఆంధ్ర కూడా వెళ్తా అనుకుంటున్నా, మ్యాక్స్ 90% వెళ్తా. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా అప్డేట్స్ కోసం అయితే డిస్క్రిప్షన్లో ఇన్స్టా లింక్ ఉంటుంది, ఫాలో అవ్వండి. సో అంతే, ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. ఇప్పటి నుంచి అయినా మంచిగా ఉంటుంది అనుకుంటున్న బండి నాది. సో ఆ బైక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా షార్ట్ రైడ్ చేద్దామని చెప్పేసి వీడియో చేసిన, లేకుంటే చేయకపోతుండే డైరెక్ట్ వచ్చి పోదాం అనుకున్నట్లా. సో మనకు కూడా ఉండాలి ఇట్లా బండికి ఇట్లా అయిందని చెప్పాలిగా. సో అందుకనే పెట్టేసిన వీడియో ఇంకా. సో ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.